ఈ వేదిక మీద ఉన్న మా నేర్నాల కిషోర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత లేట్ అయినా కూడా ఒక లేటెస్ట్ నిర్ణయం తీసుకున్నాడు. లేట్ అయినా కూడా ఒక లేటెస్ట్ నిర్ణయం తీసుకున్నాడు. పాటల పల్లకిలో మన 32 గంటల దగాపడ్డ కళాకారుల డప్పుల మోత మన కేసీఆర్ గడిలకి నిలబడాలి. ఎందుకంటే వేల మంది కళాకారులు ఉన్న తెలంగాణలో 550 ఉద్యోగాలు ఇచ్చి ఇంతమంది కళాకారులను రోడ్డు మీద పడేసారు. అంటే ఇంతమంది కాదు, ఇంకా ఉన్నారు, వాళ్ళు రేపటిలో ఉన్నారు. మన ఉసురు మన కన్నీరు జరిగి రసమై బాలకిషన్ వేడు, రసమై బాలకిషన్ తోటి మన పెద్ద దొర వేడు. మన కళాకారుల కన్నీళ్లు బట్టి కాదు, అది మన ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా తెలుసు. అందుకనకే ఫస్ట్ మన రాష్ట్ర గీతం మన అందశ్రీ అన్నది మన ప్రభుత్వానికి ఆ పాటను అంకితం చేసింది, మన ప్రజలకు. అదేవిధంగా కళాకారులను కడుపులో పెట్టుకునే మన ప్రజాపాలన కాంగ్రెస్ పాలన ఎప్పుడైతే వచ్చిందో మన కళాకారులకు ఉద్యోగాలు వచ్చినట్టే. అది సమస్య కిందనే అనుకున్నాం. గతంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కలిసినాం. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 1000 ఉద్యోగాలు ఇస్తాం అని వాళ్ళ ఇంటి వద్దనే అనుడు జరిగింది. తర్వాత అదే దశలో పాపం కోండ్ర కుమార్ ఉన్నాడు ఇక్కడ. 28 రోజులు హైదరాబాద్ లో ఉన్నాం. 14 రోజులు వర్షంలో నానుకుంటా మన గాంధీ భవన్ లో ప్రతిరోజు అతడు మన ప్రియతమన్న మనకు మాట ఇవ్వడం జరిగింది. అన్న రేపు మన హనుమంతరావు సార్ వస్తాడు, మన ఇప్పుడున్న టీపీసీసీ అధ్యక్షుడు మన మహేష్ గౌడ్ సార్, మన శ్రీధర్ బాబు అక్కడికి. అప్పుడు మంత్రులు లేరు, ఇప్పుడున్న మంత్రులు. అప్పుడు అక్కడ మన గాంధీ భవన్ సాక్షిగా 96వ నెంబర్లో మన మేనిఫెస్టోలో ఉన్నది. మొన్న మేము నలుగురం మేనం, మన దరు అంజన్న, నగరకంటి కిరణ్ అన్న, నేను, ఇంకొకరు ఎవరు అన్నా మన రమేష్ అన్న, అప్పుడు రమేష్ అన్న 96వ నంబర్లో మీది మేనిఫెస్టో ఉన్నది. మీకు అసలు ఈ చైర్మన్ గా నన్ను నియమించింది కూడా మీ నిరుద్యోగ కళాకారుల కోసమే అని ప్రకటించడం జరిగింది. అదే తరుణంలో మన అన్నగారు ఈ నిర్ణయం తీసుకొని నాకు ఇవాళ అసలు ఒక దసరా పండుగ నాడు విజయదశమి, ఈ రోజు ఇలా విజయదశమి, నాకు ఒక 2 రోజులు ఘోరంగా పని ఉండే. ఇవాళ కూడా నేను భద్రాచలంలో ఐటీఐ కోర్టు ఉండటోని. అన్నగారు ఫోన్ చేసిరు, అన్న నువ్వు అడిగేసరే మాకు ముఖ్యం, నీ ప్రయత్నం నువ్వు చేయి, కనుక నేను హైదరాబాద్ రాలేకపోతానన్నా, నేను 2 రోజులు ఉంటాను అండి. మన కళాకారులు ప్రతి ఒక్క నిరుద్యోగ కళాకారుడు మన సుందరయ్య విజ్ఞాన కేంద్రం అక్కడికి వస్తారన్నా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఒక 4 అనుకున్నాం కదా, 4 స్తంభాలు. ఈ 4 స్తంభాలకు ధీటుగా ఉన్నాం అన్న ధ్వజస్తంభం. ధ్వజస్తంభం, గుడి మీద ఉండే ధ్వజస్తంభం. కనుక మన ఉద్యోగాలు ఎటువో, మనకు విజయదశమి, మనకు ఎక్కువ టైం కూడా తీసుకున్నా, మనకు విజయదశమి, మనకు ఉద్యోగాలు వస్తాయి. ఈ కార్యక్రమాన్ని నీ కష్టము మామూలు కాదు, నీ కష్టం నువ్వు ఎంతైనా టైం తీసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఉద్యోగాలు వస్తాయని మన కరీంనగర్ మాజీ ఎంపీ ఆ బోడముతోడు
ఆ బోడముద్దోడు సభలు కొట్టుని ఆ బోడముద్దోడు అంటాడు కదా అంటే అరే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏ కళాకారునికైనా ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో ఉన్నదానే అరే ఫాల్తుగా ఈ మీడియా సాక్ష్యాలు ఏంటంటే అరే ఫాల్తుగా 1000 మంది కడుపు కొట్టారు మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం 1000 మంది కళాకారుల కడుపు కొట్టారు 550 మందికి ఇచ్చి 1000 మంది కళాకారుల పుట్టగొట్టారు అందుకనే మీరు కథమైపోయారు ఇంకొకటి మునుగోడు విషయం తీయాలి మునుగోళ్ళ ఇక్కడ ఒక్కసారి మునుగోలు వచ్చిన చేయాలి ఉంటుంది దయచేసి ఆడపిల్లలు వాళ్ళ కన్నీళ్ళు మామూలు కాదు ఇప్పుడు ఆడలు చెప్పుకొని ఉంటాయి చెప్పుకోవాలని ఉంటాయి కానీ వాళ్ళకు నేను ఈ వేదిక ద్వారా మునుగోడుకు వచ్చిన అక్కా చెల్లెలకు మాత్రం నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తాను అక్కడ నిర్బంధం రసమై బాలకిషన్ మనం ఎక్కడ ఉంటే ఆ ఇంటి మీద దాడి చేపించి అర్ధరాత్రి అమావాస్య సింహం చీకటి మధ్యల కవిత ఉన్నదా చెల్లె ఆ కష్టం గురించి చెప్తుందా చెల్లె కళ్ళకు నీళ్ళు వచ్చినాయి ఒకళ్ళ కాళ్ళ కట్టకు ఒకళ్ళం అనుకున్నాం చెట్లు పేర్లు ఎంత ఘోరమైన నరకం అంటే ఆ ఊరి పేరు ఏదో ఉంది మొత్తం నడి జంగల్ 15 రోజులు నిర్బంధం అయినా నేను సత్తుగా రసమై బాలకిషన్ నువ్వు ఏ ఊరినైతే నమ్ముకొని నీకు మీ పెద్దదలు నీకు అప్పచెప్పిందో అదే ఊరికి పోయి రోజు 2 సార్లు ప్రచారం చేసి వచ్చినావు చేసావా చేయలేదా రోజుకు 2 సార్లు ఈ మరొకసారి నేను మధ్యాహ్నం ఇంటికి రావడం జరిగింది వచ్చినాక తెల్లారగానే 5 గంటలుగా నా ఇంటికి జీప్ వచ్చింది 5 గంటల జీప్ వస్తే నేను బాత్రూంలో ఉన్నా మా బిడ్డ వచ్చి నాన్న పోలీస్ జీప్ వచ్చింది అనే వరకు మన బాలసంత వాడు ఉంటుంది మా వాడికి అటొక జీపు అక్కడ నీళ్ళ ట్యాంక్ కాడ ఒక జీపు అక్కడ బస్ జీపు కాడ ఒక జీపు ఏసీబీ జీపు కూడా వచ్చింది స్టేషన్లో 2 జీపులు ఉంటే ఏసీబీ జీపు కూడా వచ్చింది వచ్చినాక బట్టి లుంగి మీదనే ఉన్నా అక్కడి ఆ గోడ దూరికి చక్క ఒకటే జేపీ అన్న చేసిన కరీంనగర్ అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతానా నన్ను రసమై బాలకిషన్ ఎత్తుకపోతాను ఇదివరకే 4-5 రోజులు గడిపిన స్టేషన్లో పోంటే అది ఏ స్టేషన్లో తెలియదు బట్టి సలాకాలు ఉంటాయి పోలీసులు ఉంటారు వాళ్ళ ముఖాలు మనకు తెలియదు అది ఏ ఊరు అనేది కూడా మనకు తెలియదు అటువంటి నిర్బంధాలు ఒక్క దెబ్బ పడితే నేను కోర్టులో నీకు వచ్చేస్తా నువ్వు ఏ ఊరేస్తాయి తర్వాత వెళ్తుంది నాకు వచ్చే దెబ్బలు ఉన్నాయి ఇవన్నీ తెలుస్తా మీరు ఎక్కడైతే మీరు కేసు పెట్టదు లాస్ట్ టైంలో నేను రసమై బాలకిషన్ పామకుల పోయినాక 15 కేసులు పెట్టినా మీద అయితే బాత్రూమ్ కూడా దునికినాక ఒక జేపీ అన్నకు ఫోన్ చేసి అన్న నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతానా నన్ను రసమై బాలకిషన్ ఇట్లా వెంబడిస్తాను పోలీసులను పట్టుకొని పోయిండు అనగానే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినాక ఈ బట్టి బండి మీదనే ఉన్నా అది వట్టినే ఉన్నా నాకు అంగిలేదు వట్టి లుంగి మీద ఉన్నా ఏం చేయాలి అని మన నారు పోస్తానికి ఇట్లా బెదిరి పెడతాడు అంగేసుకొని కరీంనగర్ బిడ్డ ఒకసారి నువ్వు లేవురా ఆ బిడ్డోళ్ళ ఇంటికాడున్నా సాయంత్రం 4 గంటలకు ఫోన్ ఆన్ చేస్తుంటే మళ్ళీ రసమై బాలకిషన్ ఫోన్ చేసిండు ఇవాళ తప్పించుకున్నావు బిడ్డ నిన్ను ఏం గతి చెప్తున్నా చూడనున్నది రసమై బాలకిషన్ ఈ వేదిక ద్వారా చెప్తున్నా ఇది ఎందుకంటే ఇది ప్రజారాజ్యం ఇది ప్రజల రాజ్యం కాబట్టి నేను నీ ముక్కుసూటిగా చెప్తానా ఇది మా రాజ్యం మా కళాకారుల రాజ్యం నీకు తెలుసు నువ్వు ఒక కళాకారుని నేను ఒక పాట పెడుతున్నావు మా ముఖ్యమంత్రి మీద నీకు లోపలికి గొంతులకి అక్కలేదు పాట నీకు లోపలికి అక్కలేదు ఆ పాట నువ్వు కాంగ్రెస్ సొమ్ము తిన్నావు లేవు ఇదే వేదిక మీద వాళ్ళదా లింగమాని నిన్ను తెలుసుకుంటే లింగమాయి కేసీఆర్ నిన్ను గుర్తించకపోతే ఇదే స్టైల్లో నువ్వు ఆయన ఒక బిస్కెట్ లెక్క నీకు ఇయ్యగానే కళాకారులను మర్చిపోయి ఒక సార్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ సార్ అది కూడా అన్నగారి సంవత్సరంలో జరిగింది అది ఇవాళ సార్ అది కళాకారులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి
ఇవాళ మీరు తింటున్న తిండి ఎవరికంటే అది మా నేర్మల కిషోర్ అన్నది. నేర్మల కిషోర్ అన్న నిన్న ఒక వీడియోలో పెట్టాడు, కళాకారులు మనం అందరం ఒకటే, ఈ ఉద్యోగాలు వచ్చినాక పాకిస్తాన్ ఇండియా లెక్క అయిపోయింది, మనమంతా ఒకటే. ఉద్యమంలో ఏ రకంగా అయితే మనం పనిచేస్తామో ఈ నిరుద్యోగ కళాకారుల కోసం రండి, మీకు కూడా భద్రత లేదు, మీ గురించి కూడా ఆలోచిస్తాం అనే ఒక మెసేజ్ ఇచ్చిండు. కానీ ఒక బాధ్యత ధైర్యంగా వచ్చిండు. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం, అందులో ఉన్నోళ్ళు ఫేక్ ఉన్నారు. ఆ 200 మందికి ఇప్పుడు పడుతుంది, 200 మందికి పడుతుంది. కనుక నేను కూడా ఎక్కువ టైం తీసుకుంటలేను. అంటే గటువంటి నిర్బంధాలు గటువంటి అది ఉన్నాయి. నాకంటే ఎక్కువ అన్నకన్నీ ఒంటి నిండా గాయాలే. ఆ ఒంటి నిండా గాయాల కంటే మనసులో ఉన్న గాయం పెద్దది అన్నది. కళాకారుడు రోడ్డు మీద తిరుగుతాడు, అన్న నువ్వు రావే, అన్న నువ్వు రావే అంటే సరి అయిన టైంలో వస్తా నేను. అన్న నీ ఉద్యమం నువ్వు చెయ్యి, ఎవరు చేసినా ఒకటే, నువ్వు కట్టే ఏతలు ఉండు అన్న. నీ స్ఫూర్తితోటే ఈ టైం దాకా నీ స్ఫూర్తితోటే ఈ ఉద్యమం నడిచిందన్న. ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నా, ఇది మా ప్రాంత ఉస్మానాబాద్ బిడ్డ, ఆయనైతేంది నేనైతేంది అని భుజాన్ని మీద ఇప్పటిదాకా వేసుకొని ఇప్పుడు ఆ కావడి బరువును అన్నగారికి పల్లకి మొత్తాడు. ఈ మన కళాకారుల కళ్ళల్లో ఆనందాలే ఉంటాయి. కనుక ఇంకా రేపు మాట్లాడేది ఉన్నది. ఈ నాకు సపోర్ట్గా, ఎందుకంటే నాకు ఈ కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధాలు ఉన్నప్పుడు మా నగరకంటి కిరణ్ అన్న నాకు వెన్ను కనుక నిలబడ్డాడు. అన్న ఒకసారి నీకు అన్న ఒక్కసారి అన్న కూడా నేను కళాభివందనాలు. మరియు మా ధర్మాంజనకు కూడా నేను ఈ సభ ద్వారా నేను కళాభివందనాలు చెప్తున్నా. ఇంకొకటి విషయం, అన్న రసమయ్యి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిండు అని అంటే మా ధర్మలో ఫోన్ చేసిన, అన్న వాడి ఎస్ఐ నంబర్ ఇవ్వని, వాడు ఎక్కడ నాతో చెప్పు, నువ్వు ఏ స్టేషన్ అన్నా అంటే నాకు ఆ స్టేషన్ తెలియదా, జీప్లో తీసుకుపోయి అన్న నూకిరి ఇది ఉండదు వాటి డ్రైవరే. మరి ఈత గురించి పట్టాలంటే అన్న మన ఆమె ఉమెన్ అది నేను ఇట్లా మూసుకుంటూ పోతాను. అంటే అటువంటి ఉద్యమం, అటువంటి పోరాటం, అటువంటి అధ్యక్షం మన ధర్మేళని ఒకటే కూర్చొని అన్నాడు, అన్న రసమయ్యాన్ని ఆ ఉంచే ధర్మేళకంటే అని కంకణం కట్టుకున్నాడు అధ్యక్షుడు. అంటే ఇటువంటి ఆవేదనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కష్టాలు పోయి మనకు మన సంతోషాలు ఉన్నాం. మా చక్ర రగన్న కూడా పాపం అన్న మా పరిస్థితికి ఇదే వరకు అన్న నేను టీపీసీసీ అన్నుడితోటే అక్కడి మన గన్ పార్క్ కాడికి వచ్చి అన్న కళాకారులకు నేను అండగా ఉన్నా అని పాపం ఈ సంవత్సరం కాంచెలి ఇట్లే అదేను. కనుక ఇంకా ఉన్నాయి బాధలు, రేపు చెప్పుకుందాం. కనుక ఈ సమయం ఇచ్చిన పెద్దన్నకు నేను నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు.